చెప్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే, గతంలో ఒక రూపాయో, రూ. 2 పెట్రోల్ ధరలు పెరిగితేనే మనం ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసేవాళ్ళమో తెలిసిందే. ఇప్పుడు ఈ స్థాయిలో జరుగుతూ సాక్ష్యాధారాలతో ఉన్నప్పటికీ కూడా, సరే జనరేషన్‌లో వచ్చినటువంటి మార్పు అంటారా? లేకపోతే ప్రజల్లో తిరగబడేటువంటి పర్సెంటేజ్ తగ్గిపోయిందంటారా? ప్రజల్లో వచ్చినటువంటి ఇంకేదో రకరకాలుగా కూడా దీనికి చెప్తున్నారు. కారణాలు ఉన్నాయండి. ఎట్లంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు కూడా మనకు ధరలు తగ్గలేదు కదా. అవును. ఈరోజు రష్యా వాడు సగం రేటుకి ఇస్తానంటున్నా కూడా ఎవరికి అందుతున్నాయండి? అంబానీ గారికి నయారా వాడికి కదా అందుతుండేది. మనకేం చెప్పలే కదా వస్తుండేది. మనకేం వస్తుంది? వాడు ఏమన్నా మాట్లాడలేదు అమెరికా వాడు. ఇదంతా వాడుకుంటున్నారు, మళ్ళీ తిరిగి యూరోప్కి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి యుక్రెయిన్ యుద్ధంలో వాడుతుంది రష్యా అని అంటున్నారు అనుకోండి. అది అటు ఉంచుదాం. జనంలో అపత్తి వచ్చిన మాట నిజమే, కానీ జనరేషన్ జెడ్ అటు ఆలోచించడం, పర్యావరణం గురించి ఆలోచిస్తున్నది. ఓకే. యుద్ధాలు మాకు వద్దని ఆలోచిస్తూ ఉంది. భవిష్యత్తు వాళ్ళదే, ముసలి వాళ్ళది కాదు. అలాగే సంపాదించుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఏం కూడబెట్టాలా, ఏం అవసరం అని అంటున్నారు. కులాలకు మతాలకు వ్యతిరేకంగా అది ఎందుకు పెళ్లి చేసుకోవాలి 30 ఏళ్ళ దాకా మేము అంటున్నారు. మేము పిల్లల్ని ఎందుకు కనాలా అంటున్నారు. వాళ్ళు కనకపోతే ఏంది మీ అందరికి బాధ? ఏ ప్రపంచానికి ఇంత జనాభా ఎందుకు? 400 కోట్లు కానీలే ఒక 100 ఏళ్ళ తర్వాత, కానీ ఇంతమంది జనం అవసరం ఏముంది? అది వాళ్ళే అంటున్నారు. దక్షిణ భారతదేశం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. 2.1 ఉండాలి దాదాపుగా జనాభా స్టెబిలైజ్ కావాలంటే. 1.7కి దిగింది. ఇక ఉత్తర భారతదేశంలోనే 2.3 దాకా కంటున్నారు. వాళ్ళు కూడా కనరు కొన్నాళ్ళు అయినాక. ముస్లింలందరికీ హిందువులు తరిమేస్తారంటున్నారు పెద్ద మనుషులు. ముస్లిం జనాభా కూడా పెరగడంలా. అక్కడ కూడా నికరమైన సంపాదన కలిగిన ఎవడు ఎట్టి పరిస్థితులు ఇద్దరికి మించి కనడంలా. మ్యాక్సిమం ఒకరిని కనేది. అసలు ఒకరిని కూడా ఎందుకు కనాలంటున్నారు. అంత మార్పు వచ్చింది. మార్పు అది. డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్, డింక్ దాని పేరు. ఈ కొత్త తరం అట్లా ఆలోచిస్తూ ఉంది. ఈ తరము ఎట్లా ఆలోచిస్తూ తెలియదు, ఎప్పుడు బర్స్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు తల అనిచినట్టే కనపడుతున్నారు. అనిసే ఉంటారా, తిరగబడతారా ఎవడికి తెలియదు. ఎట్లా తిరగబడతారనంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు గమనించగలిగితే ఆర్గనైజ్ చేసేటోళ్ళు వాళ్ళు నడపగలరు. ఇప్పుడు అదే కదా మందాన్ని చేయగలిగినాడు. అతను అలా చేయగలిగేటోళ్ళు ఉంటే చేస్తారు. పల్స్ పట్టుకోవాలి. ఎంతమంది కావాలా దానికి తిరగబడడానికి? 60 కోట్ల మంది రైతుల్లో 3 లక్షల మంది ఢిల్లీలో కూర్చుంటే చట్టాలు పోయినాయి వెనక్కి. మా కర్నూలు జనాభా 6 లక్షలు. 1% అంటే 6,000, 0.1 అంటే 600, 0.01 అంటే 60 మంది నేను చెప్పిన ఆలోచనలకు దగ్గర రాగలిగితే టాక్ ఆఫ్ ది టౌన్ ఎల్లప్పుడూ మా గురించే కర్నూలు సిటీ మాట్లాడుతుంది. 600 మంది నా చేతికి కానొస్తే 0.1% నా చేతుల్లో కానుంటే ఏ కార్పొరేట్ ఏరియాలు ఎవరు నిలబడాలో మేము చెప్పగలం. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు సార్. ఈరోజు దేశంలో తిరగబడదలుచుకున్న వాళ్ళు అంతకంటే ఎక్కువ తిరగబడాల. 0.05 రైతులు తిరగబడితే చట్టాలు తీసిపోయినాయి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం రాబోయే రోజుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా మారుతాయి. ఎవడు ఆపలేడు దాన్ని. నా అభిప్రాయం అయితే అది. రేపా ఎల్లుండని నేను చెప్పలేను. అది 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు పట్టు. మేధావులు కానీ మౌనంగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. మేధావులు కడుపు నిండిన వాళ్ళు, బుర్ర ఉపయోగించేటోళ్ళు, వీళ్ళు పేదల తరఫున కూడా వాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం ప్రమాదం. మేధావులు మౌనమే సమాజాన్ని మారకుండా ఆపుతుంది. కానీ వారిని మాట్లాడనివ్వకుండా ఆపేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే కష్టజీవులు కష్టం ఉంటే తిరగబడతారు అనుకోవడం తప్పది. కష్టం ఉందనుకుంటే తిరగబడతారు. పేదవాడు తిరగబడ్డు, నాకు పేదరికం ఉందనుకుంటే తిరగబడతాడు. ఈరోజు ప్రపంచంలో తిరగబడే వాళ్ళందరూ పేదోళ్ళు కాదు. తారతమ్య పేదరికం. వాడికి నాకంటే ఎక్కువ ఎందుకుంది, అడ్డుగోలు వాడు ఎందుకు సంపాదిస్తుండు, నాకు ఎందుకు అవకాశం లేదు, అది తిరుగుబాటుకు దారితీస్తుంది. ఈ విషయాలు జనానికి చెప్పాల్సిన మేధావులు. ఇప్పుడు మేధావులు కూడా కొనేసుకుంటున్నారు. మొత్తం ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని కొనేసుకున్నారు పరిపాలించేటోళ్ళు. ఎలా నడుస్తట్లా? ఇందిరా గాంధీ నియంత అంటారు కదా, నియంతృత్వమే ఎమర్జెన్సీ. ఇప్పుడు అంతకంటే తక్కువే ఉంది కనుక ఈ దేశంలో పేరుకుని లేదు ఇక్కడ నియంతృత్వం. ఇందిరాగాంధీ నియంతైనా మళ్ళీ తనే గెలుస్తానని నమ్మకం ఉండి ఎన్నికలు పెట్టింది. ఆ రోజు కూడా ఎన్నికల కమిషన్ రాజీ పడి ఉంటే ఇందిరాగాంధీ గెలిచి ఉండేది. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఈరోజు అట్లా కాదు. సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థని కూడా ఎరోడ్ చేయటం మొదలెట్టారు. ఇది ఎల్లకాలం జరగదండి. కొన్ని వేల ఏళ్ళు బానిసగా నడిచింది. కొన్ని వందల బానిసలు తిరుగుబాట్లు జరిగినాయి. ఒక స్పార్టకస్ తిరుగుబాటు 3 సంవత్సరాలు రోమన్ సైన్యాన్ని గంగవీరులు ఎత్తిచ్చింది. ఫైనల్గా బానిసలు రైతులుగా మారినారు, రైతులు కార్మికులుగా మారినారు, కానీ బానిస యజమానులు మాయమైపోయినారు, లేరు.
భూస్వాములు మాయమైపోయినారు, లేరు. పెట్టుబడిదారులకి మారాల్సి వచ్చింది. ఒకప్పుడు 16 గంటలు 12 గంటలు ఉండేది, 8 గంటలకు దిగిపోయింది. ఇప్పుడు కూడా మోసం చేయగలరు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో కంప్యూటర్ కొనిచ్చి ఐటీ పీపుల్ ఇంటికి నీ చేతికి ల్యాప్టాప్ ఇచ్చి మనకేదో మెయిల్ చేశారు అనుకుంటున్నావు, ఆఫీసులు ఇంటికి పంపిస్తున్నాడు వాడు. నీ 8 గంటలకు దొరబడుతున్నాడు. ఇది అర్థం కాకుండా పోతుందా? ఐటీ పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ కదా, అరే ఆఫీస్ ఇంటికి పంపించి నా టైం మింగుతున్నాడు అని అర్థం కదా. అర్థమైనాక వీళ్ళు ఎట్ట తిరగబడతారో మీకు అర్థమవుతుందా? మరి 14లో వీళ్ళందరూ ఓట్లు వేశారు కదా ఎన్డీఏకి, ఇప్పుడు ఎందుకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు? మార్పు వస్తుందండి, మార్పు ఆపలేరు. ఒకరికి వ్యతిరేకమని ఒకరికి అనుకూలమని కాదు. ఏ రాజకీయ పార్టీకి మేము జన విజ్ఞాన వేదిక అనుకూలంగా వ్యతిరేకం ఉండం. మేము ప్రతి రాజకీయాన్ని అనలైజ్ చేస్తాం. మంచి ఉంటే మెచ్చుకోండి, చెడు ఉంటే తప్పు అంటాం. మా పనే ఇది. రాజకీయాల్లో దిగడం మా పని కాదు. యాజ్ ఆన్ టుడే మేము రాజకీయాల్లో దిగు ఎంపీని ఎమ్మెల్యే అయినా కూడా మేము 5 ఏళ్ల తర్వాత జనానికి మిగలం. అట్లాంటి వాతావరణం ఉంది ఇక్కడ. వాతావరణాన్ని సరిచేయాలి. సరిచేయాలంటే మేధావులు అనేటోళ్ళు బుర్రబెట్టి ఆలోచించాలా. ఖచ్చితంగా వాళ్ళు వాల్యూస్కు నిలబడాలా. ఏ రకమైన ప్రజాస్వామిక వాల్యూస్కు మనం నిలబడి ఈ దేశాన్ని నిలబెట్టాలని మేధావులు ఆలోచించాలా. ఒక అడుగు ముందు చూడగలగాల. 100 అడుగులు ముందు ఉండకూడదు మేధావులు, వెనక ఉండకూడదు జనానికి. కాబట్టి మారుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో వివిధ సమూహాల యొక్క ఆలోచన, జీవితం ప్రాక్టికల్గా ఎలా ఉందో చూడాలా. అది చూడాలంటే ఫీల్డ్కి వెళ్ళి కూర్చోవాలా. అంతేగాని పైన కూర్చొని ఈక్వేషన్లు చూసుకొని ఏ పార్టీకి వెళ్ళి తిన్నట్టు వస్తే ఇక్కడ తేలది. ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకోవాలా. ఆ పని ఖచ్చితంగా అభ్యుదయవాదులందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి వాళ్ళు కానీ ఇగ్నైట్ అయితే ఎంత బలవంతులని కాదండి, 1-2 తిరగబడితే జైల్లో పెడతారు. జనమందరూ తిరగబడితే జైలు ఏడదాలుతాయి. ఇప్పుడు అట్లా 1-2 చెప్పినందుకే కదా కొంతమంది జైల్లో వేసి ఇప్పటికి బయటికి పంపకుండా ఉన్నారు. జైల్లో ఉండి కస్టడీలో స్టాన్స్వామి మరణించినాడు. ఒకసారి విచిత్రంగా ఉంటాయి మనలో నిర్ణయాలు కూడా. అట్లాంటి ఒక విచిత్రమైన నిర్ణయం చెప్తా. పహల్గామ్ జరిగింది. మరి కాశ్మీర్ నుండి పోలీసులు ఉంటారు, కాశ్మీర్ నుండి సైన్యం ఉంటుంది, పహల్గామ్లో ఒక కానిస్టేబుల్ ఎందుకు లేడు? ఈ క్వశ్చన్కి జవాబు ఎవరు చెప్పాలా? అట్లాగే పుల్వామా ఘటన చాలా హై సెక్యూరిటీ రోడ్డు, అనేక చెక్ పోస్టులు ఉంటాయి, నిరంతరం నిఘా ఉంటుంది. దాంట్లో ఒక కారులో ఆర్డీఎక్స్ ఎక్కించుకొని ఎట్టొచ్చింది? చెప్పాలి కదా జవాబులు. నాకు దేశభక్తి ఉంది, నేను కావాలంటే దేశభక్తి అని పాటలు పాడితే ఎగురుతా. అది ఎట్టొచ్చిందో నాకు చెప్పాలి కదా. ప్రశ్నించే పరిస్థితులు లేవని ప్రశ్నించే పరిస్థితిని చంపటం ఈరోజు కార్యక్రమం. ప్రశ్నించేటోళ్ళు ప్రశ్న చావదు, ప్రశ్నించడం చచ్చిపోతారు. మరి 3.5 రోజులు యుద్ధం చేసి పహల్గామ్ అయిన తర్వాత ఆపేస్తున్నారు ఎందుకు? క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంక యుద్ధం వదిలేనా మాట్లాడుకుందాం అన్నాడంట, అందుకని ఆపేస్తున్నారు చెప్తున్నారు మన వాళ్ళు. జనానికేమో పెద్ద హైప్ క్రియేట్ చేస్తారు. పాకిస్తాన్ ఆక్రమిస్తున్నాం, పాక్ ఆక్రమిస్తూ కాశ్మీర్ లాక్కోబోతున్నాం, అఖండ భారతం రాబోతుంది. ఆపరేషన్ సింధూర్ నాట్ ఫినిష్డ్, ఇట్స్ ఎ పాజ్ అని చెప్పారు. ఎందుకు ఆపినట్టు చెప్పండి ముందు. ఫినిష్ కాకపోతే కాకపోయిందిలే, ఆపినంత కారణం ఆడు అడిగింది కాబట్టి. మరి ఆపరేషన్ కగారులు నక్సలైట్లు కూడా అడిగేది అదే కదా, మాట్లాడుకుందామని అడుగుతున్నారు కదా. వీళ్ళు నీ దేశం మనుషులే కదా. ఏం పోయింది, నీ కండిషన్లు పెట్టి ఆడు కండిషన్లు వాళ్ళు పెడతారు, మాట్లాడుకోవచ్చు కదా. ఒక్కడిని మిగిలికని చంపేస్తే నిద్రపోని అంటమైంది అటు అనకూడదు కదా. అది ప్రయాసం వ్యతిరేకమైన భాష కదా. ఈ భాష ఎవడైనా అడుగుతాడు కదా. అది అడగడం అనేది ఉండాలి. ప్రజలు సమస్యల మీదనే తిరగబడతారు జరగదండి. సమస్య ఉందనుకోండి తిరగబడతారు. ఈరోజు బోల్డ్ సమస్యలు మన దేశంలో జనానికి ఉన్నాయి, తిరగబట్టం లేదే. నిరుపేదలే తిరగబడతారు, ఎక్కడా లేదు. 70 లక్షల మంది అమెరికాలో తిరగబడ్డ వాళ్ళందరూ కోట్లు బూట్లు టైలు కట్టుకొని వచ్చిన వాళ్ళే, నిరుపేద కాదు. ఈరోజు మధ్యతరగతే చేంజ్కి మూలమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది. నిన్నగాక మొన్న పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, సంఖ్యలు తప్పన్నబడి కార్మికులు ఈరోజు పోగొట్టుకోవడానికి అనేక వస్తువులు కలిగిన వాళ్ళుగా మారినారు. మధ్యతరగతి మారింది. ఈ మధ్యతరగతి తిరగబడుతుంది, ఎవడు ఆపలేడు దీన్ని. అందుకని మారిన పరిస్థితుల్ని కార్మికుల తరఫున పనిచేయాలనుకున్నట్టు కూడా పునరాలోచన చేసుకోవాలి. ఎందుకు మనం పట్టుకోలేకపోతున్నాం? మన ప్రజల దగ్గర లేం, అది ఫండమెంటల్. ప్రజల ఆలోచనలు మనకు తెలియదు, వాళ్ళ ప్రాక్టీసులు తెలియదు. వెళ్ళిపోయి కూర్చుంటే తెలుస్తాయి. ప్రజలతో స్నేహం చేస్తే వాళ్ళు మన మాట వింటారు. మా ఫ్యాక్షన్ నాయకుడు అంటే కూడా జనం ఎందుకున్నారు మా జిల్లాలో ఇదివరకు. మేము అక్షరాస్యత మూవ్మెంట్ చేసినా ఫ్యాక్షన్స్ మాయమైపోయింది. మేము దానికోసం చేయలే. చదువుకోవాలని కోరిక పుట్టాక మాయమైపోయింది అది. ఏమిటాటి ఎందుకు పరిశోధన చేయరు, ఎందుకు స్టడీ చేయరు? ఫినామినాని మేధావుల స్టడీ చేయాలా. మేధావుల మౌనం దేశానికి ప్రమాదం.